అందరికీ నమస్కారం. శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం. వైశాఖ పురాణం 27వ అధ్యాయము. కలి ధర్మములు పితృముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను ఇట్లు వివరించుచున్నాడు. శృతదేవుని మాటలను విన్న శృతకీర్తి, మహాముని, ఈ వైశాఖ మాసమున ఉత్తమములగు తిథులేవి? దానములలో ఉత్తమ దానములేవి? వీనిని ఎవరు లోకమున వ్యాపింపజేసిరి? దయ ఉంచి నాకు వివరముగా చెప్పగోరుదునని అడిగెను. అప్పుడు శృతదేవుడు, శృతకీర్తి మహారాజా, సూర్యుడు మేషరాశి యందుండగా వైశాఖ మాసమున వచ్చు 30 తిథులను ఉత్తములే. కానీ ఏకాదశి నాడు చేసిన పుణ్యకార్యము కోట్ల కొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును. అన్ని దానములందును పుణ్యప్రదమైన దానమును చేయుట వలని ఫలితము, అన్ని తీర్థముల యందును స్నానమాడుట వలన వచ్చు పుణ్యము, వీనినన్నిటినీ వైశాఖ ఏకాదశి నాడు స్నానము చేయుట వలన పొందుచున్నాడు. ఆనాడు చేసిన స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్క్రియలు, హరికథా శ్రవణము ఇవన్నీను సద్యోముక్తి దాయకులు సుమా. రోగము, దరిద్రము వినికి లోబడి స్నానాధికమును చేయలేనివాడు శ్రీహరి కథను వినిన సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలము పొందును. పవిత్రముగు వైశాఖ మందలి దినములను జలాశయములు దగ్గర ఉండి శరీరము బాగుగానున్న స్నానాధికము చెయ్యక గడిపిన వారు గోహత్య, కృతజ్ఞత, తల్లిదండ్రులకు ద్రోహము చేయుట, తనకు తానే అపకారము చేసుకొనుట మున్నగు వానిని చేసినంత పాపము పొందును. శరీర ఆరోగ్యము సరిగ్గా లేనిచో శ్రీహరిని మనస్సున తలుపవలెను. వైశాఖ మాస కాలము సద్గుణాకరము, సర్వపుణ్య ఫలప్రదము, సజ్జనులను దయావంతులు. ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపవారెవరుందురు? ఎవరూ ఉండరని భావము. దరిద్రులు, ధనవంతులు, కుంటివారు, గ్రుడ్డివారు, నపుంసకులు, విధవలు, విధురులు అంటే భార్య లేనివారు, స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్టివారు వీరందరూ యథాశక్తిగా ఆచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాస కాలము. సర్వధర్మ కార్య ఫల ప్రాప్తికి మూలమైన వైశాఖ మాసమున ధర్మ కార్యములను, స్నాన దానాదులను చేయవారును సర్వోత్తములు. ఇట్లు మిక్కిలి సులభములగు వైశాఖ మాస ధర్మములు ఆచరింపని వారు సులభముగా నరక లోకములను పాపాత్ములై చేరుదురు, సందేహము లేదు. పాలను తరిచి సార్వభూతమగు వెన్నను తీసినట్లుగా సర్వ పాపములను హరించి సర్వ పుణ్యములనిచ్చు తిథిని చెప్పుదును వినుము. మేషరాశి యందు సూర్యుడుండగా పాపముల నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిథిని చెప్పుదును. ఆ తిథి నాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన గయలో 1,000,000 మార్లు పిండ ప్రదానము చేసిన పుణ్యఫలము కలుగును. ఈ విషయమున సావన్ని మనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది కలదు వినుము. వర్ణ ధర్మములను విడిచి పాప కార్యముల యందు ఆసక్తి కలవారై ఉండిరి. ఇట్టి పాప పంకిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుణ్యక్షేత్రమున మౌన వ్రతముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయెను. కొందరు మునులు కూర్చొని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడు అచ్చటికి చేరెను. అచ్చటనున్న మునులు కర్మల యందు ఆసక్తి కలవారే యుగమును మెచ్చుచు ఇట్లనిరి. కృతయుగమున సంవత్సర కాలమున నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున 1 మాసము చేసిన వచ్చును. ద్వాపర యుగమున 1 పక్షము చేసినంతటి పుణ్యము వచ్చును. కానీ దానికి 10 రెట్ల పుణ్యము కలియుగమున శ్రీ మహావిష్ణువును స్మరించిన వచ్చును. కావున కలియుగమున చేసిన పుణ్యము 1,000,000 గుణితము. దయా పుణ్యములు, దాన ధర్మములు లేని ఈ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వాని వలె పుణ్యలోకములకు పోవుదురు అని అనుకొనుచుండిరి. ఆ సమయమున నారదుడు అచ్చటకు వచ్చెను. అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో చిన్నమును మరొక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుచూ నాట్యము చేయసాగెను.
అచటనున్న మునులు ఇట్లేలా చేయుచున్నావని అడుగగా నారదుడు ఇట్లనెను, మీరిప్పుడు చేసిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి ఆనందమును పట్టలేక నాట్యమాడుచు నవ్వుచున్నాను. మనము అదృష్టవంతులము. స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశముల నశింపజేయువరిన సంతోషము నాపుకొనలేకపోతుని. మీకొక విషయమును చెప్పుచున్నాను, వినుడు. శిష్ణమును నిగ్రహించుట కష్టము, అనగా సంభోగాభిలాషుని గ్రహించుకొనుట కష్టము. నాలుకను రుచి చూచుటను నిగ్రహించుట కష్టము, అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము. కలియుగమున భోగాభిలాష, తిండి ధ్యాస వీనిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టము. కావున నేను సిన్నమును నాలుకను పట్టుకొంటి అని నారదుడు వివరించను. మరియు ఇట్లా నేను శిష్ణమును జిహ్వను నిగ్రహించుకొన్నచో పరమాత్మకు శ్రీహరి దయ ఈ యుగమున సులభ సాధ్యము. కలియుగమున భారతదేశము వేద ధర్మములను విడిచి ఆచార వ్యవహార శూన్యమైనది. కావున మీరు దేశమును విడిచి ఎచ్చటికైనా వెళ్ళుడు. నారదుని మాటలు విని యజ్ఞాంతమున వారందరూ తమకిష్టమైన ప్రదేశములకు వెళ్ళిరి. ధర్మవర్ణుడును భూమిని విడిచి మరి ఒక చోట ఉండెను. కొంతకాలమైన తర్వాత వానికి భూలోకం ఎట్లున్నదో చూడవలననిపించెను. తేజశాలియు వ్రత మహితుడును అగు అతడు దండ కమండలములను జటావల్కలములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి భూలోకమునకు వచ్చెను. భూలోకమున జనులు వేద బాహ్యమైన ప్రవర్తన కలిగి పాపములను ఆచరించుచు దుష్టులై ఉండిరి. బ్రాహ్మణులు వేద ధర్మములను విడిచిరి. శూద్రులు సన్యాసులైరి. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమానిని, పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. బ్రాహ్మణులందరూ శూద్రుల వలె అయిరి. ధేనువులు మేకలైనవి, వేదములు కథాప్రాయములైనవి, శుభ గడియలు సామాన్య క్రియలైనవి. భూత ప్రేత పిశాచాదులనే పూజించుచుండిరి. అందరూ సంఘోభిలాష కలిగి అందులకై జీవితములను కూడా విడుచువారై ఉండిరి. తప్పుడు సాక్ష్యములను చెప్పువారు మోసగించు స్వభావము కలవారగును ఉండిరి. మనసు నందొకటి, మాటలు ఎందొకటి, మరొకటి పని యందు ఇంకొకటి అగు రీతిలో ఉండిరి. విద్యాభ్యాసము పారమార్థికము కాగా హేతు ప్రధానముగా భావింపబడెను. అట్టి విద్య రాజపూజితమై ఉండెను. సంగీతము మున్నగు వానిని రాజులు ప్రజలు ఆదరించుచుండరి. అధములు గుణహీనులు పూజ్యులైరి. ఉత్తములను ఎవరునూ గౌరవించటలేదు. ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రులై ఉండిరి. విష్ణుభక్తి జనులలో కంపించటలేదు. పుణ్యక్షేత్రములు వేద ధర్మ విహీనములై ఉండెను. శూద్రులు ధర్మ ప్రవక్తులు జటాధారులు సన్యాసులైరి. మానవులు అల్పాయుష్కులై ఉండిరి. మరియు జనులు దుష్టులు దయాహీనులుగా ఉండిరి. అందరూ ధర్మమును చెప్పువారే, అందరూ దానమును స్వీకరించువారే. సూర్యగ్రహణాది సమయములను ఉత్సవముగా దలుచువారే. ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరూ తమ పూజనమునే కొరుచుండిరి. అభివృద్ధిలోనున్న వారిని చూచి అసూయపడుచుండిరి. సోదరుడు సోదరిని, తండ్రి కుమార్తెను తక్కువ జాతి వారిని కోరుచుండిరి, పొందుచుండిరి. అందరూ వేశ్యాసక్తులై ఉండిరి. సజ్జనులను అవమానించుచుండిరి. పాపాత్ములను గౌరవించుచుండిరి. మంచివారిలోనున్న కొద్దిపాటి దోషమును పెద్దదిగా ప్రచారము చేయుచుండిరి. పాపాత్ముల దోషములను గుణములను చెప్పుచుండిరి. దోషమునే గుణముగా జనులు స్వీకరించిరి. జలగస్తనముపై వ్రాలి పాలను త్రాగదు, రక్తమునే త్రాగును. అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరించరు. ఓషధులు సారహీనములయ్యెను. ఋతువులు వరుసలు తప్పెను, అనగా ధర్మములను విడిచినవి. అంతటా కరువు ఉండెను. కన్యలు గర్భవంతులగుచుండిరి. స్త్రీలు తగిన వయసున ప్రసవించుటలేదు. నటులు నర్తకులు వీరి యందు ప్రజలు ప్రేమనంది ఉండిరి. వేదాంత శాస్త్రాదుల యందు పండితులను సేవకులనుగా ధనవంతులు చూచుచుండిరి. విద్యావంతులకు బ్రాహ్మణులు ధర్మహీనులను సేవించి ఆశీర్వదించుచుండిరి. అవమానించిన ధనమదాంతులను నీచులను ఆశీర్వదించిన దానికి ఫలం ఉండదు కదా.
వేదముల యందు చెప్పిన క్రియలను, శ్రాద్ధములను, శ్రీహరి నామములను అందరూ విడిచిరి. శృంగారమును ఆసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుచుండిరి. విష్ణు సేవ, శాస్త్ర చర్చ, యాగ దీక్ష, కొద్దిపాటి వివేకము, తీర్థయాత్ర, దాన ధర్మములు కలియుగమున ఎచ్చటనూ లేవు. ఇది మిక్కిలి చిత్రముగా ఉండెను. ధర్మవర్ణుడును దీనులై ఉన్న వారిని చూచి జాలిపడి, మీరీ నూతి యందు ఎట్లు పడిరి? ఎట్టి కర్మను చేయుటచే మీకిట్టి పరిస్థితి కలిగెను? మీరే వంశము వారు? మీకు విముక్తి కలుగు మార్గం ఏమైనా ఉన్నదా? నాకు చెప్పుడు, చేతనగు సాయమును చేయుదును అని అడిగాను. అప్పుడు వారు, ఓయి, మేము శ్రీవత్స గోత్రీయులము. భూలోకమున మా వంశమున సంతానము లేదు. అందువలన పిండములు, శ్రాద్ధములను లేక దీనములై బాధపడుచున్నాము. మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేకయున్నది. మాకు పిండము ఇచ్చువారు లేరు. వంశము క్షీణించినది. ఇట్టి దురదృష్టవంతులమైన మాకు ఈ చీకటి కూపమున పడక తప్పదు. మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి ఒక్కడే కలడు. అతడు విరక్తిచే వివాహమును చేసుకొనక ఒంటరిగా తిరుగుచున్నాడు. ఈ మిగిలిన గడ్డి పరకను చూచితవా? మా వంశమున అతడొక్కడే మిగులుట వలన ఇచ్చటను ఇది ఒక్కటే మిగిలినది. మేమును దీనిని పట్టుకొని వ్రేలాడుచున్నాము. మా వంశము వాడైన ధర్మవర్ణుడొక్కడే మిగిలెను. దానికి ప్రతీకగా పితృలోకమునున్న మాకును ఈ గడ్డి పరక ఒక్కటే మిగిలినది. అతడు వివాహము చేసుకొనక పోవుటచే సంతానము లేకపోవటం వలన ఈ గడ్డికి అంకురములు లేవు. ఈ మొలక ఈ గడ్డిని ప్రతి దినము తినుచున్నది. ఆ ధర్మవర్ణుడు మరణించినను తరువాత ఈ మొలక మిగిలిన ఈ గడ్డి ముక్కను తినివేయును. అప్పుడు మేము అగాధము భయంకరమునగు కూపమున పడుదుము. ఆ కూపము దాటరానిది, చీకటితో నిండినది. కావున నాయన, భూలోకమునకు పోయి మా ధర్మవర్ణుని వద్దకు పోయి మా దైన్యమును వివరింపుము. మేము వాని దయకు ఎదురు చూచుచున్నామని చెప్పి వివాహమాడుటకు అంగీకరింపజేయుము. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడి ఉన్నారు. బలవంతమైన ఎలుక మిగిలిన ఒక్క గడ్డి పరకను కొరుకుచున్నది. ఆ ఎలుకయే కాలము. ఇప్పటికీ ఈ గడ్డిలో 3 వంతులు పోయినవి, 1 వంతు మిగిలినది. ఆ మిగిలినది నీవే. నీ ఆయువును గతించుచున్నది. నీవుపేక్షించినచో మా వలనో నీవును మరణించిన తర్వాత ఇట్లే మాతో పాటు ఉండగలవు. కావున గృహస్థు జీవితము అవలంబించి సంతతిని పొంది వంశవృద్ధిని చేసి మమ్ము నూతిలో పడకుండా రక్షింపుమని చెప్పుము. పుత్రులెక్కువ మందిని పొందవలెను. వారిలో ఒక్కడైనను గయకుపోయి పిండ ప్రదానము చేయును. అశ్వమేధ యాగమును చేయవచ్చును. ఆయా మాసవ్రత విధానమున మాకు దానము, శ్రాద్ధము మున్నగునవి చేయవచ్చును. ఇందువలన మాకు నరక విముక్తియు పుణ్యలోక ప్రాప్తియు కలుగున అవకాశమున్నది. మా వంశము వారిలో ఎవడైనా పాపనాశినియగు విష్ణు కథను విన్నను చెప్పినను మాకు ఉత్తమ గతులు కలుగవచ్చును. తండ్రి పాపి అయినను పుత్రుడు ఉత్తముడు భక్తుడైనచో వాని తండ్రియు తరించును. దయాధర్మ విహీనులకు పుత్రులు ఎక్కువ మంది ఉన్న ప్రయోజనమేమి? శ్రీహరిని అర్చింపని పుత్రులు ఎంతమంది ఉన్ననేమి? పుత్రహీనుడగు వానికి ఉత్తమ గతులు కలగవు. కావున సద్గుణశాలియగు పుత్రుని ఇలా పొందవలను. మా ఈ బాధను, ఈ మాటలను వానికి వరముగా చెప్పుము. గృహస్థ జీవితము స్వీకరింపమని చెప్పుము. మంచి సంతానమును పొందుమనుము అని వారు పలికిరి. ధర్మవర్ణుడను పితృదేవతల మాటలు విని ఆశ్చర్యమును దుఃఖమును పొందిన వాడై ఇట్లు పలికెను. మీ వంశమున చెందిన ధర్మవర్ణుడను నేనే. వివాహము చేసి కొనరాదను పనికి మాలిన పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడునట్లు చేసిన వాడను నేనే. పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలియుగమున గుహ్య వయవము నాలుక అదుపులో ఉండును, విష్ణు భక్తి ఉండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్య వయవము అదుపులో నుండుటకై వివాహమును మానితిని. కలియుగమున పాప భూయిష్ఠులకు జనుల సాంగత్యము ఇష్టము లేక ద్వీపాంతరమున వసించుచుంటెని. ఇప్పటికీ కలియుగము 3 పాదములు గడిచినవి. 4వ పాదమున కూడా చాలా వరకు గడిచినది. నేను మీ బాధను ఎరుగను.
మిమ్మిట్లు బాధలకు గురి చేసిన నా జన్మ వ్యర్థము. మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన రుణమును తీర్చలేకపోతిని. విష్ణువును పితృదేవతలను ఋషులను పూజింపని వానిని జన్మ వ్యర్థము. వాని ఉనికి భూమికే భారము. నేను మీ ఆజ్ఞను పాటించి వివాహమాడుదును. కలి బాధ కలగకుండా సంసార బాధలు లేకుండా మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యములు ఆజ్ఞాపింపుడని ప్రార్థించెను. ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత ఊరటను పొంది, నాయనా, నీ పితృదేవతల పరిస్థితిని చూసితివి కదా, సంతానము లేకపోవుటచే గడ్డి పరుకను పట్టుకొని ఎట్లు వ్రేలాడుచున్నామో చూసితివి కదా. విష్ణు కథలందు ఆసక్తి స్మరణము సదాచార సంపన్న కలవారిని కలి పీడింపడు. శ్రీహరి స్వరూపమగు సాలగ్రామ శిల గాని భారతము గాని ఇంటి అందున్నచో కలివారిని బాధింపడు. వైశాఖ వ్రతము, మాఘస్నాన వ్రతము, కార్తీక దీప దానము పాటించు వారిని కలి విడుచును. ప్రతి దినము పాపహారము ముక్తిప్రదమునగు శ్రీహరి కథను విన్నచో కలి వారిని పీడింపడు. వైశ్వదేవము, తులసి, గోవు ఉన్న ఇంటిని కలి బాధింపడు. ఇటివి లేని చోట ఉండకుము. నాయనా, త్వరగా భూలోకమునకు పొమ్ము. ప్రస్తుతము వైశాఖ మాసము గడుచుచున్నది. సూర్యుడు అందరికీ ఉపకారము చేయవలనని మేషరాశి అందున్నాడు. ఈ నెలలోని 30 తిథులను పుణ్యప్రదములే. ప్రతి తిథి యందు చేసిన పుణ్యము అత్యధిక ఫలమునిచ్చును. చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తి ఇచ్చునది. పితృదేవతలకు ప్రియమైనది, విముక్తిని ఇచ్చునది. ఆనాడు పితృదేవతలకు శ్రాద్ధము చేయవలెను. జలపూర్ణమగు కలశము ఇచ్చి పిండ ప్రదానము చేసినచో గయాక్షేత్రమున చేసిన దానికి 1,000,000 రెట్ల ఫలితము ఇచ్చును. చైత్ర అమావాస్య నాడు శక్తి లేనిచో కూరతోనైనా శ్రాద్ధము చేయవచ్చును. ఆనాడు సుగంధ పానకము గల కలశమును దానమీయని వాడు పితృహత్య చేసినవాడు. ఆనాడు చల్లని పానీయమునిచ్చి శ్రాద్ధము చేసినచో పితృదేవతలపై అమృత వర్షము కురియును. ఆనాడు కలశ దానము అన్నాదులతో శ్రాద్ధము ప్రశస్తము. కావున నీవు త్వరగా వెళ్ళి ఉదకుంభ దానమును శ్రాద్ధమును పిండ ప్రదానము చేయుము. వివాహమాడి ఉత్తమ సంతానమునంది పురుషార్థములనంది అందరును సంతోషపెట్టు మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారము చేయుము అని వారు చెప్పిరి. ధర్మవర్ణుడును త్వరగా భూలోకమును చేరను. చైత్ర బహుళ అమావాస్య నాడు ప్రాతకాల స్నానము, పితృదేవతలు చెప్పినట్లు జల కలశ దానము, శ్రాద్ధము మున్నగు వానిని చేసెను. వివాహము చేసుకొని ఉత్తమ సంతానము పొందెను. చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేసెను. తుదకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయెను అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణం 27వ అధ్యాయము సంపూర్ణము. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. స్వస్తి.